ఎంతోమంది మరణించారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మాకు మీరు కాపరిగా ఉన్నారు, తండ్రిగా, యజమానుడిగా ఉన్నారు. మీరే మాకు మంచి ఆలోచనలు ఇచ్చి మీ సన్నిధికి నడిపించి ఆరాధనలో పాలు పొందే భాగ్యం ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ఎవరైతే నీకు లోబడి భయపడి నీ చిత్తానికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆశ కలిగి ఉన్నారో వారు బహుగా ఆశీర్వదించబడుదురుగాక. మాకు మీ వాక్యము, మీ వర్తమానము, మీ ఉపదేశములను సిద్ధపరిచి మాతో మాట్లాడుచున్న పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా మంచి బోధకుడవు నీవే, మేము నడవలసిన మార్గములు మాకు బోధించేవాడవు నీవే గనుక నీకే అప్పగించుకుంటున్నాము. మా హృదయము, మా మనస్సు నీ మీద ఆనుకునినప్పుడు పూర్ణ శాంతి గలవారిగా మమ్మలను కాపాడు దేవుడు అని నమ్మి నీ వాక్యమును పెడచెవిని పెట్టకుండా హృదయపూర్వకముగా గ్రహించుటకు సహాయము చేయండి. చెవులు బదిరులుగా కాకుండా ఆ చెవులు నీ వాక్యమును వినే చెవులుగా మార్చండి. మీరే నీ దైవ వర్తమానం వినుటకు మీ కృపలో సిద్ధపరుస్తారని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. మొదటి చరణం పల్లవి పాడదాం. అందరికి వచ్చిందే కదా, కలిసి పాడదాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన సమస్తము నీకిచ్చిన. మైక్ ఉందా పిల్లలు? మైక్ పట్టుకోండి. దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజు నీవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన అద్వితీయ దేవుడా. నేను కింద పడితే మీరు కిందకే. హైలో అంగళర్పును నాట్యముగా మార్చి వేసిన నా ప్రభు, అంగళర్పును నాట్యముగా మార్చి వేసిన నా ప్రభు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. ఎవరన్నా ఉన్నారు అక్కడ? అక్కడేమో ఏదంటారు, గుంపులాగా ఉన్నారు. రండి ముందుకి. మీకు రోజు నేర్పాలి, ఇది ఒక టైం పెట్టాలా? ఎప్పుడంతే. ఆనందం అన్నమణి గారి దగ్గర అన్న
కళామణి గారి పక్కన కూర్చో. ఆనందం. సువర్ణ ముందుకు నడు, కొంచెం ముందు జరుగు. రండి. ఎప్పుడు నేర్పడం. దీనికి ఒక 2 నిమిషాలు టైం తీసేస్తే వాక్యానికి టైం సరిపోవట్లేదు. కష్టమైపోతుంది. హల్లెలూయా. ప్రభు నామములో మీకు అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి గొప్ప విలువైన శ్రేష్టమైన దినము మనకు అనుగ్రహించారు. లోకములో ఎవరికి లేని గొప్ప భాగ్యం. మీరు అనుకోండి, ఎవరికి లేని గొప్ప భాగ్యం. చక్కని నీటిగా శుభ్రమైన వస్త్రాలు వేసుకుని వచ్చారా? అలాగా లేకపోతే మామూలుగా వచ్చేసారా? చూసుకోండి ఒకసారి. ఊరు వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతావో చూసుకోండి. దైవ సన్నిధి కంటే ఎలాగ వచ్చేస్తున్నావో చూసుకోండి. సరిపెట్టేసుకుంటుంటారు అన్నీ ఇచ్చిన దేవుడికి కడకాళ్ళలాగా. ఏంటో మరి ఆ పొదుపు, ఆ ఒబ్బడి. కానీ దేవుడు మనలను ప్రేమించి చక్కని దినము ఈరోజు మనకిచ్చాడు. ఇది శుభకరమైన దినము, మనకు ఆశీర్వాదకరమైన దినము. హల్లెలూయా. దేవుని వర్తమానం విందాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాము. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోతిరి, నా మాట ఆలకింపకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడు అని చెప్పుకొనిరి. జకరియా తండ్రి గారి పేరు వ్రాయబడింది. ఏం పేరంటే ఇద్దోకు బెరక్యా తల్లిదండ్రులు. వీరికి పుట్టిన కుమారుడు జకరియా. ఈ జకరియా దేవుని సేవలో బలముగా సాగుతున్నారు. దేవుని సేవ చేస్తున్న, దేవునితో తను సహవాసము చేస్తున్న గొప్ప భక్తుడు, ప్రవక్త. అయితే ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మీ పితరుల మీద కోపముంచాను. మీ పితరుల మీద నాకు చాలా కోపం ఉంది. ఎందుకంటే వారు నా మాట వినలేదు, నా తట్టు వారు తిరగలేదు. నేను ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. మీ పితరులు అనగా మనకంటే ముందు తరము వారు, ఇంకా ముందు తరము వారు, ఇంకా ముందు తరము వారు. ఆ తరముల వారు అనగా మన తాత ముత్తాతల దగ్గర నుంచి దేవుని తట్టు తిరిగిన వారు కాదు, దేవుని మాట వినినవారు కారు. అలాంటి సమయాలలో దేవుడు జకరియాతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన జకరియా ప్రత్యక్షమైన దేవుని వాక్కును శ్రద్ధగా వింటున్నారు.
ఏం మాట్లాడుతున్నారో చూడండి. ప్రార్థన చేస్తాం మనము, దేవా మీరు మా కొరకు ఏ దైవ వర్తమానమైతే సిద్ధపరిచి ఉంచారో అది మేము విని ఆ ప్రకారముగా నడుచుకోవడానికి, జాగ్రత్త పడడానికి మాకు నీ ఆత్మశక్తిని దయచేయండి ప్రభువా అని ఎలాగైతే ప్రార్థన చేసుకుంటామో, అలాగే జకరియా ప్రవక్త కూడా దేవుని సముఖములో ప్రతి విషయము దేవునికి అప్పగిస్తూ ప్రార్థన చేస్తున్న దినాలలో దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ పితరులు నా తట్టు తిరగలేదు, నా వైపు తిరగలేదు, నా మాట వినలేదు, నాకు లోబడలేదు, అందుకే నాకు వారి మీద చాలా కోపం ఉంది. దేవుని మాట ఎవరైతే వినరో, ఎవరైతే ఆయన తట్టు తిరగరో వారి మీద దేవుని కోపం ఉంటుంది. మర్చిపోకండి. మనుషులకు కోపం వస్తే అది వేరు, కానీ పుట్టించిన దేవునికే కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? చాలామందికి విషయం తెలియట్లేదు. పర్వాలేదులే, చల్లగా జరిగిపోతున్నాయి రోజులు, కాలం వెళ్ళిపోతుంది, ఏం పర్వాలేదు, నాకే కష్టం రాలేదు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మాత్రం, దేవునికి ప్రార్థన చేసుకోకపోతే మాత్రం, దేవునికి ఇవ్వకపోతే మాత్రం, ఆయన మహిమార్థమైన సాక్షిగా జీవించకపోతే మాత్రం నేను బాగానే ఉన్నాను కదా, నా కుటుంబంలో ఏ నష్టం ఏ కష్టం రాలేదు కదా, ఏ దుఃఖము రాలేదు కదా, ఏ శ్రమ రాలేదు కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరేలా నాకు కోపం పుట్టించారు, మీ పితరులు నా మాట వినలేదు, నా తట్టు తిరగలేదు, నాకు లోబడలేదు, నేను చెప్పినట్టు వినలేదని చెప్పి దేవుడు జకరియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. రెండవ మాట చూస్తున్నాం మనము 4వ వచనములో, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గమును మీ దుష్క్రియలను మాని తిరగండి అని ప్రవక్తలు ఎంత బోధించినా సరే వారు వినలేదు. హల్లెలూయా. అదేలాగా ఇప్పుడు కూడా మన పితరుల కాలంలోనూ ప్రవక్తలు బోధించారు, సేవకులు బోధించారు, దైవజనులు బోధించారు, యాజకులు బోధించారు. కానీ వారు వినలేదు. వారి కాలం చెల్లిపోయింది, అయిపోయింది, వెళ్ళిపోయారు. కానీ వారి మీద మాత్రం దేవుని కోపం నిత్యము ఉంది. రెండవ దిశగా వస్తే ఇప్పుడు మనము దేవుని మాట వింటున్నామా, దేవునికి లోబడుతున్నామా, ఆయన మాటను బట్టి చేస్తున్నామా, ఆయన తట్టు తిరిగి ఉన్నామా, ఆయనకు లోబడుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎలా లోబడగలము, ఎలాగైతే లోబడినట్టు అవుతాం? వాక్యం ఉంది, నేను చెప్పిన మాట ప్రకారముగా ఎవరైతే చేస్తారో, ఈ నా మాటలు విన్నవారు విశ్వాసాన్ని పోల్చుతున్నారు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. బుద్ధి తక్కువైనప్పుడు ఎంత చెప్పినా వినిపించుకోమండి. జ్ఞానము కొదువైపోయినప్పుడు ఎన్నిసార్లు గద్దించినా ఇక లోబడాలనే ఆశ కానీ మనసు కానీ మనలో పుట్టదు, మొండిగా ఉంటాం. అందుకే దుర్మార్గమును విడిచిపెట్టలేదు, దుష్క్రియలను విడిచిపెట్టలేదట వారు అంత కఠినముగా ఎందుకు మారిపోయారు? ఎందుకు అలాగున్నారు? వారు ఎందుకు ఆ దుర్మార్గత దుష్క్రియలు ఎందుకు జరిగిస్తున్నారు? చూడండి. మీ పితరుల వలె జీన్స్ పనిచేస్తున్నాయి అనుకుంటాను. జీన్స్ అంటే తెలుసా? అమ్మా నాన్న ప్రార్థన చేయకపోతే పిల్లలు కూడా ప్రార్థన చేయరు. అమ్మా నాన్న అబద్ధాలు ఆడుతుంటే పిల్లలు కూడా అబద్ధాలు. అమ్మా నాన్న చర్చకి రాకపోతే పిల్లలు కూడా చర్చకి రారు. అమ్మా నాన్న పాటలు నేర్చుకోకపోతే పిల్లలు కూడా పాటలు నేర్చుకోరు. ఇదంతా కూడా ఒకరికి లింక్ అండి, బంధం. ఆ సంబంధం మనల్ని ఏం చేస్తుందంటే, ప్రభువులో ఎక్కువగా సాగాలన్నా బంధమే, దాన్నే ఐక్యత అంటారు. దానినే ఒకరికొకరు జాయింట్, కొన్ని అంటారు జాయింట్ ఫ్యామిలీస్ అంటారు. అంటే ఏంటి? నానమ్మ తాతయ్య, కొడుకులు కోడళ్ళు, మనవలు మనవరాండ్రు, వీళ్ళందరిది కలిపి ఉమ్మడి కుటుంబాన్ని చెప్పుకుంటుంటారు. ప్రభువులో మన బంధం ఎప్పటికీ ముడిపడి ఉండాలి, కానీ విడిపోయేదిగా ఉండకూడదు. కష్టాలు వచ్చినా, సంతోషాలు వచ్చినా, బాధలు వచ్చినా, సుఖాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా మనం ఉండకూడదు. దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయన తట్టు తిరిగిన వారుగా ఉండాలి, ఆయన మాట వినిన వారుగా ఉండాలి, ఆయనకు మహిమ తెచ్చేవారుగా ఉండాలి, ఆయనకి లోబడేవారుగా ఉండాలి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. పురుషుల్లో చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనము. యెహోవా వాక్కు ఇదే. ఏంటట? లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడుగక వారికి వారే ఆలోచనలు చేసేసుకుంటారు. వారికి ఇష్టానుసారంగా ఆలోచనలు చేసుకుంటారు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవుని ఆత్మ స్వాధీనములో దైవ చిత్తమునకు లోబడకుండా వారికి వారే నిర్ణయాలు చేసేసుకొని, మాకు ఇలా తోచింది, మేము ఇలా చేసేస్తున్నాం, మీరు మాత్రం ఇందులో పాలు పొందవలసిందే, ఒక చిన్న ప్రార్థన చేసి పెట్టేయండి అంటాం. ఇది మనలో వచ్చిన మూఢత్వం. బాగా వినండి. యెహోవా వాక్కు ఇదే, దేవుని మాట. ఎవరైతే లోబడలేదో వారికి శ్రమలు వస్తాయి, శోధనలు ఎదురవుతాయి, దుఃఖం ఎదురవుతుంది. దైవ భయము కలిగి దేవునికి లోబడాలి. ఎందుకంటే పాపమునకు పాపం కూర్చుకోవడానికి, ఈ పాపం మన మీద ఏలుబడి చేయడానికి వారు దేవునిని అడగకుండా వారికి వారే ఆలోచనలు చేసుకుంటారు. నేను వెళ్ళిపోతాను ఇవాళ పనికి, నేను వెళ్ళిపోతాను ఈరోజు డ్యూటీకి, చర్చికి వెళ్ళకపోతే ఏమైంది, ఒక్కోరమే కదా, ప్రతి వారం వెళ్తాను, ప్రతి నెల వెళ్తాను, ఈవేళ నేను చర్చికి వెళ్ళను అని నీకు నువ్వే ఆలోచన చేసేసుకుంటావు. ఆలోచన. ఇంకొక రెండో మాట, నా ఆత్మ నియమింపని, దేవుని పరిశుద్ధ ఆత్మ నియమింపని సంధి చేసేసుకుంటారు. ఖాళీ చేసేసుకొని వారికి వారే వారికి తోచినట్టు చేసుకుంటారు. అందువలన నీవు దేవునికి లోబడట్లేదు కనుక నీకు శ్రమలు వస్తున్నాయి. ఇవి మనకు అవసరమా అండి? చెప్పండి. ఇవి మనకు అవసరమా? చెప్పండి. దేవుని స్వాధీనములో ఉంటే ఆయన గొడుగు వలె నిన్ను, ఏ వర్షానికి ఏ ఎండక గొడుగు ఎలాగైతే కాస్తుందో అలాగే ఆయన రెక్కల క్రింద ఏ కష్టము ఏ బాధ రాకుండా వచ్చినా విడిపించి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా. పాడాలి రాదా మైకా? ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు చప్పట్లు కొడదాం సంతోషంగా. సన్నుతించెదను, నిత్యము హృదయపూర్వకంగా మనసుతో. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన
చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, నీ ఆరాధన దేవునికి ఇంపుగా ఉండాలంటే ఆయన చిత్తానికి నువ్వు లోబడాలి. నా ఇష్టం అని తెగేసి మాట్లాడితే ఏదో ఒక రోజున కృంగిపోయే రోజు వస్తుంది, పడిపోయే రోజు వస్తుంది, బోరుమని ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు రాకముందే జాగ్రత్త పడవలసిన జ్ఞానము ప్రభువు తన వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నారు. కష్టం వచ్చాక ఏడ్చే కంటే, రోగం వచ్చాక ఏడ్చే కంటే, దుఃఖం వచ్చాక ఏడ్చే కంటే అది రాకముందే జాగ్రత్త పడండి అంటున్నారు ప్రభు. మనకి ఈ విషయం తెలియట్లేదు, ఈ విషయం అర్థం కావడం లేదు. ఆనాడు ప్రవక్తలు బోధించారు. ప్రవక్తలు ఎల్లకాలం ఉంటారండి? పాస్టర్ గారు ఎల్లకాలం ఉంటారా? మన అయ్యగారు చెప్పారు వెళ్ళిపోయారు, పెద్ద అయ్యగారు చెప్పారు వెళ్ళిపోయారు, ఇంకా ముందు అయ్యగారులు చెప్పారు వెళ్ళిపోయారు. అంతేనా? మరి నువ్వు మారవా? అందరినీ చూసేస్తున్నావు, ఎవరు ఎలాంటి వాళ్ళు చదివేస్తావు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలా మాట్లాడతారు అని ఎక్కిరించి కూడా చక్కగా మాట్లాడతావు, అన్ని చేతనవును. దాన్ని అంటారు యాక్టింగ్, యాక్టర్. అందరి కోసం చెప్పేస్తావు. నీ కోసం ఎవరు చదువుతారో, నిన్నెవరు చదువుతున్నారో, నీ గురించి ఎవరు మాట్లాడతారు, నీ జాతకం ఆయన చేతిలో ఉందనే విషయం నీకు తెలియట్లేదు. ఎవరెవరి గురించో వర్ణిస్తావు, వివరిస్తావు. మరి నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు నీ గురించి ఏమని తలంచి ఉంచాడు ఆలోచన చేసుకోండి. లోబడుతున్నావా దేవునికి? దేవునికి భయపడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? అంతా నా ఇష్టం అనుకుండా పాపమునకు పాపం కూర్చుకుంటున్నావు. దానికి గల కారణం ఏంటి? దైవ భయము మనలో లేదు. ప్రవక్తలు చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు, దైవజనులు నేర్పిస్తున్నారు. నేర్చుకుని పాడైపోతున్నావా, బాగుపడుతున్నావా? బాగుపడే ఉద్దేశాలే నీ ముందు పెడతాడు. హానికరమైనవి కావు, అవి నీకు క్షేమమునకు ఆధారమైన మాటలు. నీ కుటుంబము క్షేమము కొరకు దేవుడు సెలవిచ్చిన వాక్యపు వర్తమానములు నువ్వు వింటే దాన్ని అన్వయంలో పెట్టుకోవాలి, దాన్ని అన్వేషించాలి, దాన్ని గ్రహించాలి. దానిలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగులు నువ్వు వర్ణించుకోవాలి. ఆయనలో రుచి నువ్వు పొందుకోవాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి అప్పుడప్పుడు దేవునికి వచ్చి కనబడతాను, చర్చిలో అప్పుడప్పుడు వస్తాను, పేరు వేయించుకుంటాను, హాజరేయించుకుంటాను, ఇది అనవసరం. స్కూల్లో అయితే ఇంటర్ చదువుతున్న పిల్లలకి తెలుగే రాదు, డిగ్రీ చదివిన పిల్లలకి తెలుగు అక్షరాలే రావు. చదువులో డబ్బు ఇచ్చి మార్కులు వేయించుకోవచ్చు, పాస్ చేయించుకోవచ్చు, ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఇది అలాంటిది కాదు, ఇది అలాంటిది కాదు. భక్తి, సత్క్రియలు, సత్ప్రవర్తన, మారు మనసుకు తగిన ఫలములు, ఇవి లేకపోతే పరలోకము చేరలేవు. పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కానేరవు. దేవుని వాక్యానికి మనము లోబడాలి. లోబడని పిల్లలకు శ్రమ. రెండవ మాట అంటాడు, పాపమునకు పాపము కూర్చుకొను వారు నన్ను అడగట్లేదు. ఏమని అడగట్లేదు? దేవా నేను ఎలా బ్రతకాలి, నేనేం చేయాలి, నేను ఎలా జీవించాలని అడిగేవారు లేరు. ఉన్నారా? ఎవరైనా మీలో, దేవా నాకేమీ తెలియదయ్యా, నువ్వు జ్ఞానం ఇస్తే నేను బ్రతుకుతాను తండ్రి. భర్తతో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలాగా నేర్పరితనంగా దగ్గర చేర్చుకోవాలో రావట్లేదు. ప్రేమగా వారిని ఆకట్టుకోవడం రావడం లేదు. లేకపోతే భర్త కోపపడినప్పుడు నేను ఎలా చల్లారాలో నాకు చేతగట్టలేదు. కుటుంబం మొక్కలైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది, ఒకరికొకరు పొంతన లేదు. ఇష్టానుసారంగా ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నాం. మా కుటుంబంలో ఐక్యత లేదా, మా కుటుంబంలో సమాధానము లేదా, మా కుటుంబంలో సంతోషము లేదా, ఇంతేనా మా బ్రతుకు అని అంగలార్చేవారు ఎవరైనా ఉన్నారా? అడిగేవారు లేరు. పిలిస్తే 4 మాటలకు ఒకసారి ఓయ్ అంటది భార్య భర్తకి. 4 సార్లు పిలాల భర్త. ఈ లోపల ఏ ఆలోచన వచ్చిందో అది చెప్దామంటే అప్పటికే మర్చిపోతాడు. ఈ 4 కేకలకే పలక్క. ఎంత రెక్లెస్! భర్త పిలవగానే దగ్గరికి వెళ్ళే భార్య ఉందా? తల్లిదండ్రులు పిలవగానే వెంటనే అమ్మా వస్తున్నా, నాన్న వస్తున్నాను దగ్గరికి వెళ్ళే పిల్లలు ఉన్నారా? గర్వం. దేవుని పిలుపును వెలగందుకుంటావు. ఈ లోకములో నీ పెద్దలు, నీ ఇంటి వారు, నీ కుటుంబం, వారి దగ్గర నీకు లేని విధేయత దేవుని దగ్గర నువ్వు ఎలా పొందుకుంటావు? పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా
ఏం చేస్తున్నారు? వారు నన్ను అడగక ఇష్టానుసారంగా ఆలోచన. నేనే, ఎవ్వరూ నాకు చెప్పక్కర్లేదు, నాకు చాలా తెలివితేటలున్నాయి, నాకు చాలా జ్ఞానం ఉందని నిన్ను నీవే గొప్పగా చూసుకుంటున్నావు. అందువలన కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? శ్రమలు, బాధలు, శోధనలు, దేవునికి దూరమైపోయే పరిస్థితులు, కాలాలు నువ్వు సంపాదించుకుంటున్నావు. అవి నీకు వద్దు. చివరి మాట ఏంటంటే అక్కడ నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారు. నేను ఆత్మ నియమింపని అంటే పరిశుద్ధాత్ముడు మనకు డైరెక్షన్ ఇవ్వకుండా, మనకు జ్ఞానము చెప్పకుండా, తెలివి చెప్పకుండా, ప్లాన్ చెప్పకుండా, ఆయన ఉద్దేశములు మనలో బయలుపరచకుండా మన ఇష్టానుసారంగా మనమే సంధి అంటే ఆలోచన చేసేసుకుంటున్నాం. అది కూడా మనమే. ఇది గ్రహించండి. దేవుని బిడ్డలుగా మనం లోబడగలుగుతున్నామా? లోబడాలి. జకరియా గ్రంథానికి వెళ్దాం. చూడండి, ప్రవక్తలు ఎప్పుడూ ఉంటారా? ఉపదేశకులు ఎప్పుడూ ఉంటారా? దైవ సేవకులు ఎప్పుడూ ఉంటారా? వారు కూడా ప్రభువు పిలవగానే వెళ్ళిపోతారు. ఉంటారండి? వెళ్ళిపోతారు. అయితే మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించిన వారు వినలేదు కదా, నా మాట ఆలకించలేదు కదా. అయితే ఇదే యెహోవా వాక్కు. ఏంటి? అయితే అయినను నా సేవకులైన ప్రవక్తలు నేను సెలవిచ్చిన మాటలను, కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరేయా లేదా? నేను సెలవిచ్చిన మాటలు అని జకరియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రవచన వాక్కులండి నెరవేరుతాయండి. ఆయన చెప్పిన మాటలు తప్పనిసరిగా నెరవేరుతాయి. నాకు 1987లో ఎప్పుడు కొంతమంది పుట్టుండ్రు అప్పుడు మాట్లాడినవి నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. నా సేవ అనుభవంలో నాకు పునాది మెట్లు. ఆ సమయాలలో దేవుడు నాతో ఏం మాట్లాడారో, ఎలాగా నన్ను బలపరిచారో అవన్నీ కూడా ఆగలేక ఒక నోట్స్ పెట్టుకొని ప్రతిరోజుది రాసుకున్నాను. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో ప్రతి విషయము రాసుకున్నాను. అవి అయ్యగారి ముందు పెట్టి నేను ఒక్కొక్కసారి ఖాళీ అయిన సమయాలలో దేవుడు నాతో ఇలా మాట్లాడాడని మాట్లాడి చెప్తూ ఉండేదాన్ని. అవి నెరవేరాయి. ఈనాటి వరకు ఆనాడు చెప్పిన సంగతులు ఈనాటి వరకు నెరవేరుతూనే వస్తున్నాయి. దేవుడు నెరవేర్చి తీరుతాడండి. ఆయన చెప్పింది ఏది కూడా ఆగదో, దాచడు. అంతేకాదు, అదేంటది, మరుగైనవి జరగబోయేవి కూడా మనకు తెలియజేస్తాడు. బయలుపరచబడకపోదు అంటాడు. కొన్ని విషయాలు మనము మరిచిపోతూ ఉంటాం. అందుకే ప్రార్థన చేసినప్పుడు అనుకోవాలి ఏమనంటే, దేవా నాకు వచ్చిన దర్శనమైన కలైనా మరిచిపోకూడదు, స్వప్నమైనా మరిచిపోకూడదు, నేను చదివిన వాక్యమైనా సరే నేను మరిచిపోకుండా నాకు జ్ఞాపక శక్తిని దయచేయండి అని ప్రార్థన నేర్చుకోవాలి. అలాంటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మంచి ఆలోచన, మంచి మనసున్న వారికి దేవుడు తప్పనిసరిగా మేలు చేస్తాడు. అందుకే వాక్యం ఉంది, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకి మేలు చేసే దేవుడు. నువ్వు మంచిగా ఉంటే, దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు నీకు మేలే చేస్తాడు. నువ్వు యథార్థముగా ఉంటే నీకు మేలే చేస్తాడు. నువ్వు కానీ కల్తీ పని చేసావనుకో, కల్తీ అంటే తెలుసా? సగం అటు సగం ఇటు, సగం లోక ప్రకారముగాను సగము దైవ ప్రకారముగాను ఏది చేస్తున్నావు నువ్వు? అది సగం ఇది సగం చేస్తే దేవునికి మహిమకరంగా నువ్వు లేవు. దేవునికి మహిమార్థమైన ఉండాలంటే దేవుని చిత్తమునకు లోబడి పూర్తిగా దేవుని మీద ఉంచేయాలి, పూర్తిగా దేవునికి అప్పగించేయాలి. దేవునికి అప్పగించడం అంటే దైవ సేవకుల సమక్షంలోకి వచ్చేయాలి, వారి సముఖములోకి వచ్చేయాలి, వారి స్వాధీనానికి అప్పగించేయాలి. అప్పుడు ఉంటుంది దేవుడు నిన్ను బలపరిచి బలముగా వాడుకుంటాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా.
క్రింది మాట చూద్దాం. మన ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు చేసి ఉన్నాడు అని చెప్పుకొనిరి. నెరవేర్చబడినప్పుడు ఆ తరువాత తెలుస్తుందండి ఆ నెరవేర్పు ఎంత గొప్పదో. మన ఎడల దేవుని ఆలోచన ఎంత విస్తారముగా, ఎంత గొప్పదిగా ఉంది అంటే ఆయన నెరవేర్చి తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయనకు మనమంటే చాలా ఇష్టం. తెలుసా మీకు? మనమంటే ఆయనకు చాలా ఇష్టం. హోషేయ గ్రంథములో 1వ అధ్యాయములో 7వ వచనములో ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము యోవేలు ప్రక్కన 745వ పేజీ. తీసారా? 1వ అధ్యాయము 7వ వచనములో క్రింది భాగము, ఆ మొదటి భాగం చదువుదాం. మొదటి భాగం, అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. హల్లెలూయా. బాగా గమనించండి, మనము దేవునికి, ఆయన మాటకు లోబడిన నాడు యెరూషలేము వారినైనా, యోధా వారినైనా, ఇశ్రాయేలు వారినైనా ఆయన జాలిపడే దేవుడు. ఇక్కడ యోధా వారి ఎడల జాలిపడి ఏం చేస్తున్నాడంటే, ఏ ఖడ్గములు, ఏ విల్లు, ఏ గుర్రములు, రౌతులు, ఏ యుద్ధము కాదు, కానీ వాటి చేత కాక దేవుని చేత, అంటే యెహోవా చేతనే మనము రక్షింపబడతాము. అందుకే ఒక పాట ఉంటుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను అని యెహోవా సెలవిచ్చాను. ఆ చరణం పాడదాం. శక్తి చేత కాదన్నెను, బలముతో నీది కాదన్నెను. పడాలి. స్లోగా కొట్టండి, చిన్నగా. నేను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవు. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వత, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని. ఓ
ఇశ్రాయేలు వినో, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యమెంత. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత. హల్లెలూయా. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా విందాం. దేవుడు మన ఎడల జాలిపడి మనలను రక్షించు దేవుడు. మన పితరుల వలె మన దుష్క్రియలు దుష్కార్యములు చేసేవారిగా కాకుండా దేవునికి లోబడాలి. ఎందుకంటే ఆయనకు ఎవరు లోబడరో వారికి శ్రమలున్నాయని చెప్పాడు. వారికి ఎన్నో రకములైన శోధనలు ఎదురవుతాయని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని మాట వింటే రక్షించబడతాము. ఆయన మన ఎడల జాలిపడు దేవుడు. నీ మీద జాలిపడి కొడుకులకు లేకపోతే తండ్రికి ప్రేమ లేకుండా ఎవరు ఉండరు. ఒక్కొక్కసారి ఆస్తుల వలనో ఐశ్వర్యం వలనో వారికి కూడా కోపాలు ద్వేషాలు ఎదురవుతాయి. కానీ ప్రభువుకు మనకు మధ్యలో మాత్రం ఏ ద్వేషము, ఏ దూషణ, ఏ దూరము ఉండదు. ఎందుకంటే మనలను క్షమించే దేవుడు, మనలను రక్షించే దేవుడు, మన ఎడల జాలిపడు దేవుడు. ఆ గొప్ప దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఆయన మాటకు నీవు లోబడతావా? ఆయనను ప్రేమిస్తావా? ఆయన చిత్తమును కనుగొంటావా? ఆయన ఏది చెప్తే ఆ ఆలోచన మీదే మనం నిలవబడాలి, కానీ మన సొంత ఆలోచనలు మనము తీసుకోకూడదు. యోవేలు గ్రంథములో 1వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. దాని దగ్గరలోనే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నైవేద్యము అనగా నీ ప్రార్థనలు, పానార్పణములు, నీ సమర్పణలు దేవుని దగ్గర రాకుండా ఆగిపోతున్నాయి. నీ ప్రార్థనలు ఉన్నాయా? నీ యాచనలు ఉన్నాయా? నీ యాగము, స్తుతి యాగము నీకుందా? ఏం చేస్తున్నావు? దేవుని పాదాల చెంత నీవు చేయవలసిన వ్యాయామం లాంటిది ఏంటంటే మనం ఒక అభ్యాసం చేసుకోవాలి, ఒక అలవాటు చేసుకోవాలి. దేవునికి ప్రార్థన చేయడం, దేవునికి సమర్పణ చేసుకోవడం, దేవుని దగ్గర ఒడంబడిక చేసుకోవడం, దేవునికి నిశ్చయిత చేసుకోవడం. ఈ 9వ వచనంలో చెప్తున్న మాట, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి అర్పించువారు రావడం లేదు. అది చేసేవారు రావడం లేదు. ప్రార్థించేవారు రావడం లేదు. ప్రార్థించేవారు, ప్రోత్సహించేవారు రావడం లేదు. ఇవన్నీ ఏమయ్యట? ఆగిపోయాయి, నిలిచిపోయాయి, ఆగిపోయాయి. బాగా వినాలి. నీ వలన ఆగిపోతే నీకు శాపము, నీ వలన ఆగిపోతే నీకు నష్టము. అది నీ వలన కాకుండా ఉంటే నీకు మేలు. ఇస్కరియోతు యోధా గురించి ఒక మాట చెప్తాడు. యేసు ప్రభువారు సిలువలో ఆ సమయాలలో, నన్ను అప్పగించువాడు పుట్టకపోతే బాగుండును. ఇప్పుడు మీరు నిర్ణయం చేసుకోవాలి. ఆటంక పరులుగా ఉన్న నేను ఎందుకు బ్రతికి ఉన్నాను? అడ్డు బండగా ఉండి నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మీలో మారు మనసుకు తగిన పశ్చాత్తాపం ఏర్పడుతుంది. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకోవడానికి ఒకరినొకరు ఫాలో అవ్వరు. కానీ
చెడుగు నేర్చుకోవడానికి మాత్రం ఒకరినొకరు వెనకాల వెళ్ళిపోతారు, గొర్రెల్లాగా బుర్రంచుకొని. బాగా వినండి, మంచి పని చేయడానికి నువ్వు నిలవబడాలే తప్ప కాని పని చేయడానికి కాదు. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నది, నీకు అవకాశం ఇస్తున్నాడు. వాక్యం ఉంది, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు. దాని గల కారణం ఏంటనుకుంటున్నారు? మనసు మారిపోతే సైతాన్ దగ్గర నుంచి వచ్చేయాలి బయటకని, అపవాది చేతుల నుండి బయటపడిపోతామేమో అని అపవాది నిన్ను రానివ్వట్లేదు. కానీ నీ ధూళి దులుపుకోవాలి, నీ మెడకొట్లు విప్పివేసుకోవాలి, నీ పాపపు బంధకాలు విడగొట్టుకోవాలి. ఎత్తడి తలుపులు లాంటివి, ఇనుప గడియల్లాంటి బంధకాలు తెంచి వేసుకొని వాటిని త్యజించి వాటిని త్రుంచి నువ్వు బయటకు రావాలి. అప్పుడే నీ దేవుడు నీ ద్వారా మహిమ పరచబడతాడు. అప్పటి వరకు నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఇక దేవునికి అంటావా, అసలు మహిమే లేదు. గమనించండి, ఏది నీకు అడ్డొస్తుంది? పరపత, డబ్బా, లేకపోతే జ్ఞానమా? ఏది నీకు అడ్డొస్తుంది? దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా ఏంటి నీకు ఆటంకం? నీలో ఏ అహంకారము? దేనిని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, దేవుని సంఘానికి దూరం అయిపోతున్నావు, దేవుని కార్యక్రమాలకి దూరం అయిపోతున్నావు. ప్రభు పని చేయవలసిన నీవు, ప్రభు పని కొరకు పాటు పడవలసిన నీవు, ప్రయాస పడవలసిన నీవు ఎక్కడ తిరుగుతున్నావు? నీ పని ఏంటి? దేవుడు మనల్ని లెక్క అడుగుతున్నాడు. జాగ్రత్త. చూడండి, 2వ మాట, యెహోవాకు పరిచర్య చేసే యాజకులు ఆంగలారుస్తున్నారు, అంటే ఏడుస్తున్నారు. అయ్యో, పలానా వారి వలన, పలానా సహోదరుడి వలన, పలానా సహోదరి వలన, పలానా కుటుంబము వలన దేవునికి మహిమకరముగా సాగవలసిన సేవ పరిచర్య ఆగిపోతుంది. ఏడుస్తున్నారండి సేవకులు, అంగలార్చుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, వారు దుఃఖముతో కుమిలిపోతున్నారు. దాని గల కారణం ఫలింపు లేదు, అభివృద్ధి లేదు, విస్తరణ లేదు. సంఘము బలముగా ఉండవలసిన సంఘము నిర్జీవమైపోతుంది, బలహీనమైపోతుంది, భక్తిహీనులైపోతున్నారు, అవిశ్వాసులైపోతున్నారు, మారు మనసు కలగట్లేదు. దినము మార్పు పొందవలసిన మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దీని గల కారణం ఏంటి? నీలో అపవాది ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? దేవుని ఆత్మకు నువ్వు చోటిస్తే నీలో దేవుడే నిలుస్తాడు. దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తే నీలో దేవుడే నిలుస్తాడు. నీవు దేవుని వాక్యానికి చోటివ్వట్లేదు. దేవుని వాక్యానికి నీవు ఎందుకో పెడచెవిని పెడుతున్నావు. అందువలన నీ వలన సేవా పరిచర్యకు కష్టంగా ఉంది. అది నేనేనా ప్రభువా? అది నేనై ఉన్నానా? నా వల్లనేనా అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. సరి చేయబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 5వ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. 5వ అధ్యాయం 19వ వచనం, ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వానిని కరచినట్టు ఆ దినము ఉండును. హల్లెలూయా. చూడండి, దినాలు ఎలాగున్నాయి అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టు బిర్యానీ వండుకుని తిన్నట్టు ఉండదు, నువ్వు నచ్చిన బీచ్లకి షికార్లకి చేసినట్టు ఉండదు, పెద్ద నవ్వుకుంటూ ఇక్కడ ప్రార్థన జరుగుతుండే ఇష్ట విలాసాలతో ఇంటి దగ్గర తుల తూగినట్టు ఉండదు. బాగా గమనించండి. ఒకడు, దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఒకడు అంటే మనము. సింహము మనకు ఎదురయ్యింది, సింహము దగ్గర నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తున్నాం. పారిపోతున్నప్పుడు ఎలుగుబంటి రెండవది ఎదురయ్యింది. సింహము నుండి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైంది. ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఏదో విధంగా తప్పించుకొని ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యేసి ఉగురుస్తున్నాడంట. అమ్మయ్యా, సింహం నోట్లోని తప్పించుకున్నాను, ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాను, క్షేమంగా ఇంటికి చేరేసాను అనుకోబోతికి గోడ మీద ఇలా చెయ్యేసి ఆయాసం తీర్చుకుంటున్నాడంట. ఏం తీర్చుకుంటున్నాడండి? ఆయాసం. మరి ఆయాసం రాదా పరిగెట్టినప్పుడు? అమ్మా
ఏమొస్తుంది? ఒగురుపు రాదండి? వస్తుంది కదా, పరిగెట్టిన వాళ్ళకి వస్తుంది, ఇప్పుడు నడుస్తుంటే వస్తుంది, కూర్చుంటే వస్తుంది, మాట్లాడితే వస్తుంది. ఎందుకంటే దేవుని శక్తి నీ దగ్గర లేదు గనుక. మనము బలహీనమే, దేవుడైన బలమును మనకిచ్చి బ్రతికిస్తున్నాడు. ఎవరండి బలవంతులు? ఎవరండి ఆరోగ్యవంతులు? మీరు గమనించండి, అరికాలు మొదలుకొని తల వరకు ప్రతి ఒక్కరూ వ్యాధిగ్రస్తులే. స్వస్థత కొంచెమైనా లేదని వాక్యం చెప్తున్నాడు. కానీ దేవుని కృప వలన మనం బ్రతుకుతున్నాం. మనలో బలం ఎక్కడదని చెప్పండి? దేవుడిచ్చింది. మనకి స్వస్థత ఎక్కడిది? ఆయన పొందిన గాయముల చేతనే. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, గోడ మీద చెయ్యి పెట్టి ఆనుకుని ఒగుర్పు తీర్చుకుంటున్నాడు. ఒగుర్పు తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో ఏమైందట? గోడ మీద కనిపెట్టుకుని ఉందంట అపాయం. గోడ మీద కాసుకుని ఉందట అపాయం. ఇంట్లోనే తన ఇంటి గోడకి ఏమైందట? పాము కరిచిందట. అలాగున్న ఈ రోజులు. అబ్బా, బాగానే తప్పించేసుకున్నాను అనుకుంటున్నావా? గడిచిన కాలం అంతా హ్యాపీగా జరిగిపోయింది అనుకుంటున్నావా? చర్చికి వెళ్ళకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, దేవునికి గోజాడకపోయినా, కన్నీరు విడిచి ప్రార్థించకపోయినా నేను చాలా బాగా ఉన్నాను, పర్వాలేదు. ఆ వెళ్ళే వాళ్ళందరికీ మతిలేక వెళ్తున్నారు. నేను చూడు ఎంత బాగున్నానో. ఒక రోజున అలాగే అనుకున్నాడంట. నరకం చూపించేశాడు దేవుడు ఆ రాత్రి. అడులెత్తిపోయి మరుసటి రోజు మాట్లాడాడు వచ్చి. ఏమని? నరకం మీరు చూసారా? నేను చూశాను అంటున్నాడు. నేనెందుకు చూస్తాను? నరకం ఎవరికి కావాలా? ఎవరు చూస్తారు? ఎవరైతే నరకానికి పోవాలనుకున్నారో వాళ్ళకే కనబడుతుంది నరకం. మనకి పని ఏంటి? మనకేం కనబడుతుంది చెప్పండి? పరలోక రాజ్యం, నిత్య ఆనందం, నిత్య సంతోషం. ఆ ఆనంద సంతోషాలు మనకు చూపిస్తుంటే నరకం పని మనకేముంది? నరకానికి వెళ్ళకని జాగ్రత్తలు చెప్తున్నాడు. దాని జోలికి వెళ్ళకు. దానిలోకి ఎవరు వెళ్తారు? పాపము చేయువారందరూ కూడా దేవునికి అసహ్యులు. అయితే అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన ఆ నిత్యాగ్నిలోనికి ఆయన రక్తములో కడగబడ్డాము, యేసు రక్తములో పవిత్రపరచబడ్డాము అని చెప్పుకుంటూ దైవ వాక్యము, దేవుని సహవాసము ఎవరికైతే లేదో వారు కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అదే నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డల ఎవరైతే రక్షణ పొంది దేవుని సహవాసానికి రాలేకుండా ఉన్నారో వారందరూ కూడా అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి మీతో మేము వచ్చేస్తాం అని చెప్పి అక్కడికి పోవడానికే చూస్తున్నారు. కానీ దైవ చిత్తమునకు లోబడి దేవుని అడుగు జాడల్లో నడిచి క్షేమాభివృద్ధి పొందడానికి మనసు వల్ల పడటం లేదు. దానికి గల కారణం ఏంటి? మనలో ఉన్న మూఢత్వం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనలో ఉన్న మూఢత్వం. మూడుని బుర్రడ్డ రోట్లో పెట్టి దంచినా కానీ అబ్బా, వాక్యమేది. మూఢుడు ఎంత చెప్పినా వినడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళ పాత పద్ధతి, వాళ్ళ అలవాట్లే. వాళ్ళు ఎన్నన్నా చెప్తారు. పాస్టర్ గారికి ఏమైంది? ఒక ఆయన అలాగే అన్నాడంట, పారట్టుకుని వెళ్ళమని చూద్దాం పాస్టర్ గారిని అన్నాడట. పారట్టుకుని వెళ్తాడు, కొనుమట్టుకుని వెళ్తాడు. ఆయన చేత కావా? ఇంకో విషయం చెప్పమంటారు, సేవకులు సోమరోళ్ళు అయ్యి ఉండి సేవకు రారు. అన్ని పనులు వచ్చి, అన్ని పనులు, కష్టాలు, బాధలు అన్నీ అనుభవించి ఆ తరువాత ప్రభు పిలుపుకి వారు లోబడతారు, సేవకు వస్తారు. వాళ్ళు చేతగానోళ్ళు కాదు, సుఖభోగులు కాదు. మీరైతే ఇంకా వేళకు భోజనాలు చేస్తారు, టైం చూసుకుని తినేస్తారు. సేవకులకు టైంకి భోజనం ఉండదు, టైంకి నిద్ర ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళే ఏ నేరం వేసేస్తారో భయం, గుండెల్లో ఆవేదన. ఆ బాధ్యత, బరువు వారి మీద ఉంటుంది కనుక సమర్పణ యోచితముగా సేవ చేస్తారు. దైవ భయము కలిగి లోబడతారు. నరవలేని నాలుగు కదా, ఏదోటనెత్తదు సేవకుల్ని. ఏదో మాట, ఏదో మాట వదిలేస్తుంది. అది గాలికి అలాగలాగలాగలాగా అక్కడికి అందేస్తుంది. మన పనేముంది? అండమే మన వంతు. కన్నీరు విడిచి సేవ చేసేవారికి, దుఃఖముతో అంగలార్చుతూ సేవ చేసేవారికి, అయ్యో నైవేద్యము, పానార్పణము నిలిచిపోయింది, దేవుని మందిరంలోనికి రావడం లేదని గగ్గోలు పెట్టి దేవుని సందులో మూలుగుతున్న సేవకుల మీద ఇవే వస్తాయి. గమనించండి మరొక వాక్యం యోవేలు గ్రంథములోనే
ఆమోసు చూద్దాం. ఆమోసు దీశూరమ. హల్లెలూయా, స్తోత్రం నాయన. రికోందరమస్సక. హల్లెలూయా. 8:10. 8వ అధ్యాయము ఆమోసు గ్రంథము 10వ వచనం 11వ వచనం చదవండి అమ్మా. హల్లెలూయా. చూడండి, దేవుడు మన కొరకు ఒక మంచి ఆలోచన చేసినప్పుడు మనము లోబడకపోతే, మనం వినకపోతే, చివరికి ఎవరైతే వినలేదో వారికి పట్టే గతి ఇక్కడ మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను బాగానే ఉంటున్నాను కదా, నాకేం కొరత లేదు కదా, నేను క్షేమంగానే ఉన్నాను కదా, నేను సంతోషంగానే ఉన్నాను కదా, నాకు ఏ భయము లేదు అని దేవునికి ఇంకా 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 దూరం అయిపోతూ ఉన్నారు. అలాంటి వారి కోసం చెప్తున్నాడు మాట. మళ్ళీ చదువుతున్నాము అదే వాక్యాన్ని. ఆగదాం. ఏంటట చెప్పండి. పండగలో చాలామంది ఇంట్లో ఎప్పుడైతే మంచి మంచి వంట చేసుకుంటారో ఆ రోజు పండగలాగా ఉంటుంది. ఆ రోజున నువ్వు చేసే వంటను బట్టో, నీ బంధువులో లేకపోతే నీ ఇంటి వారో అందరూ కలిసారనుకోండి, ఇక దేవుణ్ణి మరిచిపోతుంటారు. అయ్యో, ఇప్పుడు మనం అందరం చేరాం కదా, కలిసి ప్రార్థన చేసుకుందామా అనే ఆలోచన రాదు. దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తారు, వీళ్ళ ఇష్ట విలాసాలకు వెళ్ళిపోతారు. ఇక అంతే, అక్కడ చాలా ఆనందమయం. దేవునికి మహిమకరముగా కనబడరు, దేవునికి ఇష్టకరంగా కనబడరు. చివరికి పండగలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ దేవునికి మహిమకరంగా మనం లేం గనుక ఆయన ఏం చేస్తాడు? పండగ దినాలు దుఃఖ దినాలుగా మార్చేస్తాడట. రెండవ మాట ఏంటి? మీ పాటలు ప్రాలాపములుగా మార్చేస్తాను అంటున్నాడు. ఎందుకు ఆయన అలా చేస్తానంటున్నాడు? ఆయనకి ఏమన్నా మన మీద కక్ష అంటారా? చెప్పండి. మన మీద ఏంటి కోపం? ఏం కాదు, కానీ మనమే ఆయనకు దూరం అయిపోతున్నాము, మనమే ఆయనకు లోబడకుండా ఉంటున్నాము, మనమే ఆయన మాట వినకుండా మన ఇష్టాలని నెరవేరుస్తున్నాము. అందువలన ఆయన బాధపడుతున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు ఆయన మన మీద కోపపడడు. జాలిపడే దేవుడు, మనలను రక్షించే దేవుడు, మనలను ఆదరించే దేవుడు గనుక ఆయన మాట వింటే మనం క్షేమముగా ఉంటాము, మనం సురక్షితముగా ఉంటాము. చూడండి, 8వ అధ్యాయములోనే 15వ వచనం చదువుదాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలములో యెరూషలేమునకును యూదా వారికిని దేవుడు మేలు చేయాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు కనుక భయపడకుడి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. జాగ్రత్త, చివరి మాటలకు వచ్చేసాం. బాగా వినండి. ఈ కాలము అంటే ప్రజెంట్, ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత కాలములో మనము ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డలు ఎలాగైతే మంచి గుణలక్షణాలు కలిగి ఉంటారో, సత్ప్రవర్తన కలిగి ఉంటారో, పరిశుద్ధముగా జీవిస్తారో అలాగ మనం బ్రతకాలి. అప్పుడే మనకు ఏముందంటే, యెరూషలేముకు యూదా వారికి కూడా మేలు చేయాలని ఆయన ఆలోచనలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నీకు మేలు కావాలంటే అవి విడిచిపెట్టు. తిరుగుబాటు చేసే స్వభావం, లోబడనొల్లని స్వభావం, దేవునికి దూరంగా ఉండే స్వభావం అవి విడిచిపెట్టు. నీ మీద దేవుడు జాలి పడాలన్నా, నిన్ను రక్షించాలన్నా ఆయన చెప్తున్నాడు,
నీ కొరకు ఈ కాలములో మేలు చేయడానికి ఉద్దేశము కలిగి ఉన్నాను, నీవు భయపడకు అంటున్నాడు. మీరు చేయవలసిన కార్యములు ఏంటి అంటే 16వ వచనములో, ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడండి, అబద్ధాలు చెప్పకండి. దేవుని పిల్లలమైన మనము అబద్ధాలు చెప్పకూడదు. అర్థమైందా? యథార్థ హృదయముతో ఒకరిని ఒకరు ప్రేమించాలి. హృదయములో పాడు ఆలోచనలు ఎంత పెట్టుకుని ఈర్ష్య, అహంభావం, కక్ష, భేదములు, విమతములు, దుష్టాలోచన ఇవన్నీ పెట్టుకుని నీ సహోదరులతో నువ్వు మాట్లాడి కలుసుకొని ఉండలేవు. సత్యమే మాట్లాడవలేను. ఎందుకు సత్యం మాట్లాడాలి? నీకు మేలు కావాలంటే, నీకు క్షేమముగా ఉండాలంటే ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చండి. ఎవరైనా చిన్నోళ్ళు, మీకంటే చిన్నోళ్ళు వచ్చి నా భర్తకి నాకు, లేక నా కోడలకి నాకు, లేక నా అత్తగారికి నాకు, లేకపోతే మా పొరుగోళ్ళకి మాకు అని ఏదైనా చిన్న కష్టం చెప్పారనుకోండి, మీరు దుష్టాలోచనతో తీర్పు తీర్చకూడదు. సత్యముగా, న్యాయముగా తీర్పు తీర్చాలి. ఒకరి పక్షముగా ఉండి ఎదుటి వారిని బాధ పెట్టేలాగా ఉండకూడదు. ఏది న్యాయమో, ఏది సత్యమో సమాధానకరముగా తీర్పు తీర్చాలి. 3వ మాట ఏంటంటే, చదువుదాం. తన పొరుగు వారి మీద ఎవడును దురాలోచన చేయకూడదు, అబద్ధముగా ప్రమాణములు చేయకూడదు, అలాంటివి చేయడానికి ఇష్టపడకూడదు. ఇవన్నీ దేవునికి అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. రాసి పెట్టుకోండి, దేవుని వాక్కు ఇదే. అమ్మా, పొరుగోళ్ళ మీద నిందలు వేయడం, అబద్ధాలు చెప్పడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, వారి మీద పక్షపాతంగా తీర్పు తీర్చడం, వాళ్ళ మీద కక్ష కట్టడం, ఇలాంటివి దేవుని బిడ్డలకు చెల్లవు, తగవు. అవి విడిచిపెట్టాలి. దేవుని భయము మనలో ఉండాలి. దేవుని వాక్యపు ఆశీర్వాదములు, మేలులు నువ్వు పొందాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. దేవుని బిడ్డకు ఉండవలసిన గుణలక్షణాలు, ఆ సుగుణములు నీలో ఉన్ననాడే నువ్వు దీవించబడతావు, నువ్వు క్షేమముగా ఉంటావు. యెరూషలేము వారికైనా, యోధా వారికైనా దేవుడిచ్చే అభయం ఏంటంటే, నేను నీకు మేలు చేయ ఉద్దేశిస్తున్నాను. మేలులు చేయాలనుకుంటాను. నీ ఇంటికి మేలు కావాలా? నీకు మేలు జరగాల, నీ కుటుంబానికి మేలులు పొందాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే వాటిని విడిచిపెట్టు, వీటిని జరిగించంటున్నాడు. దేవుని వాక్య ప్రకారముగా మన ఆలోచనలు మార్చుకోవాలి, మన ఉద్దేశములు మార్చుకోవాలి, దేవుని చిత్తానికి లోబడాలి. అప్పుడు లోబడితే శ్రమల నుండి, దుఃఖము నుండి, నిట్టూర్పు నుండి విడుదల పొందుతావు. జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు నిన్ను ఆదుకొని నిన్ను ప్రేమిస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీ మీద ఆయన కోపం ఉంచాడు, ఆయన నీ మీద జాలి పడతాడు. దేవుని వాక్యము నీ హృదయములో బలముగా పనిచేయనివ్వండి. నాకు అంతా తెలుసు కదా అని అనుకుని దేవుని మాటను విడిచిపెట్టి పాపానికి పాపం కూర్చుకోకండి. స్నేహితులు ఎవరవుతారు అనుకుంటున్నారు? అబద్ధాలు ఆడేవాళ్ళకి స్నేహితులు అవుతారు. దొంగలకి స్నేహం అవుతారు. మంచివారికి స్నేహం అవుతారు. సాతానుకి ఎవరు స్నేహితులు అవుతారు? సాతాను అనుచరులు స్నేహితులు అవుతారు. దేవునికి ఎవరు స్నేహితులు అవుతారు? పరిశుద్ధముగా జీవించేవారు దేవునికి స్నేహితులు అవుతారు. ఒక ఆయన స్నేహితుడు అయ్యాడు. మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో తెలుసా? స్నేహితుడయ్యారు. ఎవరు స్నేహితుడయ్యాడు? స్నేహితుడయ్యాడు. దేవునికి స్నేహితులు అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టు చేయడమే. నా హృదయానుసారుడు అని మరొక ఆయన గురించి చెప్పాడు. ఆయన ఎవరు? నా ఇంట్లో నమ్మకస్తుడు అన్నాడు మరొక ఆయన గురించి. ఆయన ఎవరు? ఇలాగ చూస్తే దేవుడు మనకిస్తున్నాడు గొప్ప ధన్యత. హానోకు మరణం చూడలేదు, దేవుని యొద్దకు కొనిపోయాడు, దేవుని అడుగు జాడల్లో నడిచాడు, దేవునికి ఇష్టడయ్యాడు. గమనించండి, దేవుని మాట ఎవరు వింటే వారు దీవించబడతారు. దేవుని చిత్తమును ఎవరు కనుగొంటే వారికి మేలు కలుగుతుంది. లోకంలో మనుషులు నీ వెంట రారా, భయపడకు, దేవుడు నీ వెంట వస్తాడు.
నీకు మేలు చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ మీద జాలి పడతాడు. ఆ గొప్ప దేవుని మీద నీవు ఆధారపడు, ఆ గొప్ప దేవుని మీద నువ్వు విశ్వాసము కలిగి ఉండు. దేవుని కొరకు పని చెయ్యి, దేవుని కొరకు కష్టించు, దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని పని చెయ్యి, నీ పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలాంటి బాధ్యత దేవుడు నీ కొరకు చూస్తానంటున్నాడు, జరిగిస్తానంటున్నాడు, చేపడతానంటున్నాడు. కనుక మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుని పని బలముగా చేద్దాం, నమ్మకముగా చేద్దాం, ఇష్టముగా చేద్దాం, ప్రేమతో చేద్దాం, దైవ భక్తితో చేద్దాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయును గాక. ఈ వర్తమానము ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలవబడదాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి మళ్ళీ తిరిగి నెమరు వేసుకుందాం, ధ్యానిద్దాం. జకరియా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై, నీ పితరులు నా మాట వినలేదు, నాకు లోబడలేదు, వారి మీద నాకు చాలా కోపం ఉంది. మరి మీరు నా మాట వింటారా? మీరు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే నేను మీ మీద జాలి పడతాను, మిమ్మల్ని రక్షిస్తాను, మీకు కలిగిన శ్రమంతటిని తీసివేస్తాను, మీకు కలిగిన బాధలన్నిటి నుండి విడిపిస్తాను, నెమ్మదిని కలుగజేస్తాను. మీ మీద జాలి పడే దేవుని నేను చెప్తున్నానని దేవుడే ప్రత్యక్షమై జకరియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక మంచి నిర్ణయం చేసుకోండి. నీ వలన దేవునికి మహిమ రావడం ఆగిపోతుందేమో, నీ వలన దేవుని కార్యములకు ఆటంకముగా ఉన్నావేమో. నీకు తెలుసది. దైవ సన్నిధి అంటే, సహవాసం అంటే నువ్వు ఏ రీతిగా పాటిస్తున్నావు, ఏ రీతిగా కొనసాగి